పద్మావతిని ప్రేమించే అసలు ప్రేమికుణ్ణి. ఓ పోయి మీ అమ్మని అడుగు, నువ్వేం తప్పు చేసినావో చెప్తాది. ఏం లేదు సీనయ్య, పసుపు తంపుడుతో రేపటి నుంచి పెండ్లి పనులు మొదలవుతున్నాయి. అమ్ముతారా అంటూ కబురు చేసిన నరసయ్యే దాని మీద ఏమైనా అప్పులున్నాయా అని మీ వదిననే ఆరా తీశాడంటయ్యా. మా అక్క చెప్పింది నిజం కాదని నేనెంత చెప్పినా నమ్మలేదు ఆ నరసయ్య. నేను కొననంటే కొననన్నాడు. నరసయ్యే కాదు, ఎవరూ కొననన్నారయ్యా. ఒకవేళ కొంటే మాణిక్యం అక్క ఎక్కడ గొడవ పడుతుందో, రభస చేస్తుందో అని అందరూ భయపడుతున్నారయ్యా. అయిపోయింది తులసి, అంత అయిపోయింది. ఉన్న ఒక్క ఆశ కూడా ఆవిరైపోయింది తులసి. అయిన వాళ్ళు అక్కడికొస్తారు అంటారు. మన విషయంలో అయిన వాళ్ళే అన్ని ఆపదలు అయ్యారు. తులసి, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఏ జన్మలో ఎవరి నోటికాడి కూడు తీసేసామో ఇవాళ మనకిలా జరుగుతుంది. అన్నీ అందినట్లే అంది అలా జారిపోతున్నాయి తులసి. ఏమిటి తులసి ఇది? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది తులసి? తులసి, బాధపడకండి. మన తలరాత ఇలా రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుందిలేండి. ఆ ఆశ నాకుంది. పిచ్చిదానా, బాధ ఎక్కడుంది బాధ? మన ఆశల్లాగే నా కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి తులసి. ఆనాడు నేను చేసిన తప్పుల వల్ల, నేను చేసిన పొరపాట్ల వల్ల చేసిన ఏ వ్యాపారమూ కలిసి రాలేదు. కాలం కలిసి రాలేదని ఏ కూలి పని చేసి బ్రతికినా పోయేది. అన్న ఉన్నాడు, నన్ను ఆదుకుంటాడు, నా బిడ్డని చూసుకుంటాడు అనుకున్నాను. కానీ అన్న మనవాడైనా వదిన మన మనిషి కాదుగా. పిచ్చి కలలు, పిచ్చి భ్రమతో ఇక్కడికి వచ్చాను. పెనంలోంచి పొయ్యిలోకి పడదోశాను తులసి. అసమర్థుణ్ణి తులసి, అసమర్థుణ్ణి. ఇలాంటి వాణ్ణి కట్టుకున్నందుకు నీకు, కడుపును పుట్టినందుకు పద్మావతికి బాధలు తప్పేటట్టు లేవు. ఆ పొలం అమ్ముతాం, ఆ దుర్గమ్మ గారి స్థాయికి తగినట్టు కాకపోయినా కనీసం మన తాహతకు తగినట్టయినా పెళ్లి జరిపిస్తాము అనుకున్నాం. కలగానే మిగిలిపోయింది. పెళ్లి చేయడం కాదు కదా, కనీసం బియ్యంలోకి పసుపు వేసి అక్షంతలు చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు తులసి, డబ్బులు లేవు తులసి. ఎలా రేపటి నుంచి పెళ్లి పనులు ఎలా మొదలు పెట్టాలి? ఆ పొలం అమ్మడానికి
ఆ పొలం అమ్మడానికి వదిన అడ్డం వచ్చింది. ఇక్కడ ఇక్కడ అప్పు పుట్టడానికి కూడా తప్పకుండా ఆవిడే అడ్డొస్తుంది. మన బిడ్డ పెళ్లి ఎలా చెయ్యాలి తులసి? పరిష్కారం లేని సమస్య, జవాబు లేని ప్రశ్న ఉండదయ్యా. నారు పోసినవాడు నీరు పోయకపోడు. మన బిడ్డకు ఇంత మంచి సంబంధం చూపించిన ఆ దేవుడు దాన్ని నిలబెట్టే మార్గము చూపించకపోడు. బాధపడకయ్యా, బాధపడకు. మీ వదిన వల్ల సమస్యలు రావడం మనకు కొత్త కాదు. ఆ దేవుడు మనకు సహాయం చేయడము కొత్త కాదు. ఊరుకోండి, భగవంతుడున్నాడు. మన బాధలు చూస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు మనం అనుభవిస్తున్నదేది స్వయంకృత అపరాధం కాదు, కర్మఫలం అంతకంటే కాదు. నా బిడ్డల కష్టాల్ని ఎంతవరకు ఓర్చుకోగలరో చూద్దామని ఆ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడంతే. అంతేనండి. ఎవ్వడ్రా నువ్వు? నిన్ను ప్రేమించింది నేనే, నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనేనని నా పద్మావతి వెంట పడుతున్నావట. ఎవడ్రా నువ్వు? చెప్పరా, నేనే దుర్గమ్మ గారి కొడుకులని చెబుతున్నావట. ఏంటన్నా ఇంకా పడుకోలే? నిద్ర పట్టడం లేదురా. ఏదో ఆలోచిస్తున్నట్టున్నా. అవును, నాకు సందేహం రా. ఈ దేహం ఉంది నీ సందేహం తీర్చడానికే అన్నా. అడుగన్నా. అసలు విష్ణుగాడనేవాడు ఉన్నాడంటావా? చెప్పరా, అసలు విష్ణుగాడనేవాడు ఉన్నాడా? నాకు అనుమానంగా ఉందిరా. లేకపోతే గట్లా బెదిరిస్తాడన్నా? ఉండి ఉంటాడు. ఉన్నాడా లేడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. రేపు తెలుసుకుందాంలే అన్నా. నాకు అనుమానం రా. చెప్పన్నా. అసలు నిజం పద్మావతికి తెలిసిపోయి నన్ను ఆట పట్టిస్తుందేమో. గట్ల ఎందుకు అనిపించిందన్నా? ఇప్పుడు మన దగ్గర ఫోనున్న విషయం, దానికో నెంబరున్న విషయం నీకు నాకు ఆ ఇద్దరు పద్దులకు తప్ప ఇంకెవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. మరి నా నెంబర్కు ఫోన్ వచ్చిందంటే ఎవరు చేస్తున్నట్టు, ఎవరు చేయిస్తున్నట్టు? వదినమ్మో లేకపోతే నా పద్మావతో కదా. నీ పద్దు అయితే నీతో ప్రేమగా మాట్లాడేది. నా పద్దు కాబట్టే నాతో ఇలా దోబుచ్చులాడుతుంది. కరెక్టే. నన్ను మరేం చేద్దాం చెప్పన్నా. పగలైతే ఎవరి చేతనైనా ఫోన్ చేయించే అవకాశాలున్నాయి. ఇప్పుడైతే ఆ అవకాశం ఉండదు కదా. ఫోన్ చేద్దాం, ఎవరు తీస్తారో అర్థమైపోద్ది. అన్నా నువ్వు క్యాకన్నా. నా తెలివితేటలు నీకొచ్చాయన్నా. పట్నంలో గంతే అన్నా. ఒకరి తెలివితేటల్ని ఇంకొకరి ఖాతాలో వేసుకుంటారు. గది అలవాటు పడి అలవాట్లే మా అనుకో.
ఏవయ్యా ఏవయ్యా లే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ టైంలో ఏంది? ఆ నిన్ను లేపనికి టైం కూడా కావాలా ఏంది? లే. మన ఇంట్లో ఏదో ఫోన్ మోగుతున్నట్లు లేదు? అబ్బా, ఏందే నువ్వు? మన ఇంట్లో ఫోన్ ఆడుందే, పడుకో. అబ్బా నా కర్మ కాకుంటే లేచినామా తిన్నామా పండుకున్నావా గిదేగా నీ వరుస? ఆ ఇంటిని ఇంట్లో వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోతేగా. అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? ఆపవే. నిన్ను నీ లొల్లి భరించడం నా వల్ల కాదు. నీకు అనుమానం ఉంటే పోయి వెతుక్కోపో. నా కర్మ నిన్ను కొట్టుకున్న దగ్గర నుంచి నా గతి ఇంతేగా. పడుకో, బాగా పండుకో. ఫోన్ మోగుతుంది. అమ్మో, రంగా రంగా లేవ్రా. ఫోన్ మోగుతుందిరా, ఎక్కడ పెట్టావు? లేవ్రా రంగా. నీకే ఇచ్చినాను కదక్క, నువ్వే ఆ పంచదార డబ్బాలో పెట్టినట్టున్నావు. అయ్యో, రింగ్ అవుతున్నదన్నా? ఎత్తలే. మళ్ళీ చేయనా? మళ్ళీ చేయి. ఎత్తినదనా? ఈ డబ్బాలోనే పెట్టాను కదా.
ఏమైనదన్నా? ఫోన్ ఎత్తలే? ఎత్తలేదురా. మళ్ళీ చేయనా? వద్దులేరా, అర్ధరాత్రి అయింది, పద్ధతిగా ఉండదు. అన్నా, ఛార్జింగ్ అయిపోయినది. సరే పెట్టు. గీడెక్కడ లేదే. ఏయ్, ఇక్కడ కాదు, లోపల ఎక్కడైనా పెట్టు. రేయ్, జాగ్రత్త, ఎవరైనా చూసారో ఇంకా అంతే. సరే అన్నా, ఎక్కడో అక్కడ జాగ్రత్తగానే పెడతా. నువ్వా? పెద్ద మనుకుని భయపడి చచ్చాను. భయపడకక్క, కట్ చేసి ఫోన్ నా దగ్గరే ఉంచాను. అయినా సెల్ ఆఫ్ చేయమన్నాను కదా, ఆన్ చేసింది ఎవరు? ఇంకెవరు? మన తమ్ముడు రంగా. వాడికేదో అవసరం ఉండి ఫోన్ తీసుకొని అలాగే వదిలేసినట్టున్నాడు. ఎంత భయం వేసిందో తెలుసా? పెద్దమ్మని చూసి కాళ్ళు చేతులు ఆడలేదు. అమ్మో, దొరికితే ఏమైనా ఉండేదా? దొరకలేదు కదక్క, ఎందుకంత కంగారు? నీకే అమ్మా, ఫోన్ చేసింది కృష్ణ కాదు కదా, సీనయ్య అయి ఉంటాడు. పెద్దమ్మ ఫోన్ తీసినట్టయితే హలో పద్మావతి అంటూ మొదలు పెట్టేవాడు. అప్పుడు నేను దొరికిపోయేదాన్ని. నువ్వు గుర్తొచ్చి పాపం నిద్ర పట్టక ఫోన్ చేసుంటారక్క. ఆ విష్ణు ఎవరో తెలుసుకోవడానికి ఫోన్ చేసుంటాడు. సీనయ్య ఏంటో, అతని మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. ఎంతైనా ప్రేమ గొప్పదక్క. 2 శరీరాలు ఒకే ఆత్మతో 2 మనుషుల్లా ప్రవర్తిస్తారు. అవును. సీనయ్య నిద్రపోతుంటాడా? మెలకుగా ఉండుంటాడా? ఒకసారి ఫోన్ చేస్తే? అవును, ఫోన్ చేద్దాం. నన్నాట పట్టించింది కాక అర్ధరాత్రి ఫోన్ చేసి విష్ణు నిజమా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావా? చెప్తా, నీ పని చెప్తా సీనయ్య.
ఫోన్ తీ, నీ పని చెప్తాను. తీ.